ఎంతమంది అమ్మాయిని చూసాం, కానీ తను స్పెషల్ రా. హాయ్ ఫ్రెండ్స్, కొత్త వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రివ్యూ అయితే చూశారు కదా, ఆ వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో అయితే ఫుల్గా చూడండి. ఓకేనా. ఫస్ట్ నేనైతే డిస్క్రిప్షన్లో ఒక ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను, బీట్ మార్క్ది. ఓకేనా ఫ్రెండ్స్, బీట్ మార్క్ది అయితే ఇచ్చాను. దాని నెక్స్ట్ అయితే టూ లింక్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఒకటేమో ఇంక్ వీడియో, ఒకటేమో లిరిక్స్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఆ టూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత నేను ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత సాంగ్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇచ్చిన లింక్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, అది డౌన్లోడ్ చేశారు కదా, ఆ సాంగ్ అయితే ఇలా యాడ్ చేయండి. యాడ్ చేసి ఇలా కిందకైతే తీసుకురండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, తీసుకొచ్చిన తర్వాత పిక్స్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. మీ పిక్స్ అయితే ఎక్కడ ఉన్నాయో అయితే యాడ్ చేయండి. ఒక 9 ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అలా అయితే ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను అలా అయితే పిక్స్ అయితే యాడ్ చేయండి. సేమ్ ఫ్రెండ్స్, క్రాప్ చేయండి, కరెక్ట్గా యాడ్ చేయండి. అంతే. సారీ, ఇలాగైతే పిక్స్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. మొత్తం ఇవన్నీ పిక్స్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఒక ఐ మార్క్ ఆఫ్ చేసి అదైతే క్లిక్ చేయండి. ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేసి 3 లైన్స్ అయితే క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మీరు అయితే యాడ్ చేసిన పిక్స్ మీద అయితే ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి 3 లైన్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ అన్నిటికీ అంతే ఫ్రెండ్స్. సేమ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 4 పిక్స్ అయితే యాడ్ చేసి చూపిస్తున్నా. ఇలా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోద్ది ఫ్రెండ్స్. అయిన తర్వాత ఫస్ట్ ఈ బీట్ మార్క్ దగ్గరికి అయితే వచ్చింది, ఫస్ట్ పిక్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ఇంక్ ఎఫెక్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే యాడ్ చేయండి. చూపిస్తాను ఇప్పుడు ఎలా యాడ్ చేయాలో. ఇలా అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ ఇంక్ వీడియో మీద అయితే క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత లైటింగ్లో స్క్రీన్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తుంది వీడియో. ప్రివ్యూ అయితే చూసారుగా, సేమ్ అయితే అలాగే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మీకు నచ్చిన క్వాలిటీలో అయితే వీడియోని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.